హాయ్ అండి, అస్సలం అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ తిన్నారా? ఈరోజు ఏంటంటే చికెన్ని ఇక్కడ ఎలా కట్ చేస్తారు, ఇది ఎంత వస్తుంది, ఇది ఇక్కడ కవర్లో ఎలా ప్యాకింగ్ చేస్తారు, దీన్ని ఎలా కట్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి అనేది వీడియో అండి. ఏమనుకోమాకండి, ఇది కూడా రాదా అనుకుంటారేమో. కానీ బయట మనం పని చేస్తాం కదా, ఇది మనం తెలిసి ఒకసారి నేను అనుకుంటాము, ఈ చికెన్లు మటన్లు కట్ చేసి కడిగి ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాను, మనం కూడా చికెన్ షాప్ పెట్టుకుంటే బెస్ట్ కదా. ఇది బాగా అలవాటు అయిపోయింది, చికెన్లు మటన్లు కట్ చేసి అని ఒక్కోసారి నా బ్రెయిన్కి అదే తడుతుందండి. ఈ చికెన్లు మటన్ చూసి ఆ చికెన్ షాప్లో ఆ చికెన్ మటన్ కొడతా ఉంటారు కదా, అది గుర్తుకొస్తూ ఉంటుంది. మనం డైలీ అదే పని కాదండి ఇక్కడ. మనం ఇండియాలో ఎప్పుడూ ఒకసారి, ఇంకా వారంలో ఒకసారి తింటేనే మనం ఎగుడు అనిపిస్తుంది. అవి అంగడి పోయి ఆ వాసనకి దానికే మనం ఒక గినాడుగా అనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ చూసి అలవాటు అయిపోయి, అరే ఒకసారి ఇలా షాప్ పెట్టుకుంటే ఒక బిజినెస్గా ఉంటుంది కదా అనిపిస్తుంది ఒకసారి. చూడండి ఎలా ఉందో. ఇక్కడ చికెన్ అండి, ఇది గల్ఫ్ కంట్రీలో ఇక్కడ చికెన్ ఇలా ఉంటుంది. కవర్లు వేసి వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు. వీళ్ళు తెచ్చిన తర్వాత మనం ఫ్రీజర్లో పెట్టేస్తామండి. ఫ్రీజర్ పెట్టిన తర్వాత అది చల్లదనం పోయిన తర్వాత మనం కట్ చేసి క్లీన్గా కట్ చేస్తాను. నేను మాత్రం క్లీన్ కట్ చేసి వీళ్ళకి ఇలాగ కావాలండి. ఒక్క చికెన్లో 4 ముక్కలు చేసి ఇంకా అలా పెద్ద చేసేయాలి. ఏదైనా కూడా పెద్ద చేసేయాలి. నేను మస్టకు ఏ కూరకు కావాలా, ఏ దాని ప్రకారం నేను కట్ చేసుకుంటానండి. ఇప్పుడు మస్టకు నేను దమ్ బిర్యానీకి రెడీ చేస్తున్నాను, అందువల్ల నేను చిన్నగా కోసుకున్నానండి. నేను ఒక 8 పీసులు దాకా కట్ చేసుకున్నాను. పైది మొత్తం తీసేసాను. ఇది క్లీన్ చేయడానికి కొంచెం నిమ్మకాయ, ఉప్పు, వెనిగర్ వేస్తానండి క్లీన్కి. అంటే దాంట్లో నీసు వాసన పోతే ఇంకా బాగా అది మన బిర్యానీకి బాగా టేస్ట్ ఉంటుందండి. దాంట్లో నీసు మొత్తం పోద్ది. చికెన్ రెడీ అండి, క్లీన్ అయిపోయింది.